జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు 2 సీట్లు కేటాయించారు కాబట్టి నేను జనసేన కూడా 2 సీట్లని ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనూ సోషల్ మీడియా ట్రోల్స్ కూడా పెరిగాయి. ఉమ్మడి పొత్తులో ఉన్నప్పుడు ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటిస్తే పొత్తు ఎలాగవుతుందంటే కూడా కామెంట్స్ వస్తున్న పరిస్థితుల్లో మహేష్ మనతో మాట్లాడుకున్నారు. సార్ ఏం చెప్తారంటే పొత్తులో ఉన్న తర్వాత అభ్యర్థులను ప్రకటన ఉమ్మడిగా చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి జనసేన కూడా 2 సీట్లు ప్రకటించామని చెప్తుంది. ఎలా చూస్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆశించినందుకు, ప్రజలు కోరుకున్నందుకు పొత్తు పెట్టుకున్నారు. మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు, కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, మాకు అర్థమవుతుంది, మరి అందుకని వారు ప్రకటించుంటారు. అందుకని మేము కూడా 2 సీట్లు ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి సమన్వయంతో అద్భుతంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పొత్తుకొచ్చిన ఇబ్బందులు ఏం లేవు. జనసేన, తెలుగుదేశం పార్టీ అద్భుతంగా సమన్వయంతో మీరు ఇప్పటికే చూశారు. రాష్ట్ర స్థాయి సమావేశాలు పెట్టాం, జిల్లా స్థాయి సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, మండల స్థాయి సమావేశాలు జరిగినాయి. అంటే జనసేన టీడీపీ యొక్క బాండింగ్ బాగా పెరుగుతుండటంతోనే చిన్న చిన్న అంశాలని మరి వైసీపీ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది. ఈ ట్రాప్లో పడే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. జనసేన టీడీపీ దెబ్బకి మరి జగన్ సిద్ధమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్కి మూత వేసి లోటస్ పాండ్కో లేకపోతే వైట్ ఫీల్డ్ తలుపులో తెరుచుకోవడానికి సిద్ధమయ్యారు ఆయన. కాబట్టి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, పొత్తు అద్భుతంగా నడుస్తుంది. వైసీపీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడానికి సిద్ధం కూడా అయ్యాం. పూర్తిగా సీట్లకి సంబంధించి త్వరలో జనసేన టీడీపీ రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోబోతున్నారంటూ వైసీపీ నేతలు బహిరంగంగా కామెంట్లు చేస్తున్నారు. మీరు వేసిన ప్రశ్నలోనే పెద్ద సమాధానం. కొట్టుకుంటుంది ఎవరు? వైసీపీ నేతలు ఇష్టానుసారం కొట్టుకుంటున్నారు. విజయవాడలో సెంటర్లో కొట్టుకుంటున్నారు, పెనంలూరులో కొట్టుకుంటా ఉన్నారు, ఎంపీ సీట్లో కొట్టుకుంటా ఉన్నారు. మరి స్వయాన మరి ఆయన బంధువు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్టం వచ్చినట్టు తిడతా ఉన్నాడు. స్వయంగా రక్తం పంచుకు పుట్టిన చెల్లి జగనే నన్ను మోసం చేశాడు, దేవుడు సాక్ష్యం, తల్లి కూడా సాక్ష్యం, విజయం ముందు మాట్లాడాలని చెప్తా ఉన్నారు. కొట్టుకుంటుంది ఎవరు? వైసీపీ నాయకులు, ఎంపీలు, మంత్రులు, అలాగే కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు. జనసేన టీడీపీ మధ్య ఎక్కడా కూడా వివాదాలు జరగలా. ఏదైనా ఒకటే చిన్న చిన్న చెదురుమరు సంఘటన జరిగితే అవి టీకప్లో తుఫాన్ లాంటివే. జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, కొట్లాటలు కానీ, బరి తెగించి కొట్టుకుంటుంది కానీ వైసీపీ వాళ్ళు. దానికి 1,00,000 ఉదాహరణలు చెప్తాం మేము. 1,00,000 ఉదాహరణలు చెప్తాం. ఏ జిల్లాలోనూ తీసుకోండి. కొట్టుకుంది ఎవరు? సీట్ల గురించి ఇష్టానుసారం మాట్లాడుతుంది ఎవరు? మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అన్నటువంటి ప్రతి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి మాకు ఇతను ఒక శాడిస్ట్లా తయారాడు, దెయ్యంలా తయారాడు, వీడు సైకోనే అని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. కొట్లాట్లన్నీ కూడా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మధ్యనే జరుగుతూ ఉన్నాయి. జనసేనకి సంబంధించి టీడీపీ నిర్వహించే సభల్లో జనసేన క్యాడర్కి పిలవట్లేదు, మాకు గౌరవం ఇవ్వట్లేదని కొన్ని చోట్ల వినిపిస్తుంది బాగా. నిన్న పిఠాపురంలో కూడా ఇదే సమస్య ఎదురైన పరిస్థితి. అట్లాగేం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా చాలా గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టారు. మరి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, పోలిట్ బ్యూరో చేసినటువంటి వ్యక్తులు, మాజీ ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఈరోజున మేము భారీ సభలకి, సమావేశాలకి మరి పార్టీ తరపున మేము ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు దక్కిన గౌరవం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మా స్థానిక ప్రోటోకాల్ని చూసి మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పక్కన కూడా కూర్చోబెట్టి ఈ రోజుల సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఇరు పార్టీల మధ్య ఉండేటువంటి సమన్వయం వలన మాకు వచ్చేటువంటి గొప్ప గౌరవం. ఒకటి అరా చెదురుమదురు ఘటనలు జరుగుతాయి, అక్కడ అర్థం చేసుకోవడంలో కానీ పొరపాట్లు కానీ చిన్న ఉంటాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే జనసేనకు సంబంధించి ప్రతి చోట జనసేనే సర్దుకుపోతుంది, కానీ టీడీపీ నేతలు ఎక్కడా సర్దుకుపోవట్లేదు అనేది పెద్దవాళ్ళని ఏం చెప్తారంటే, మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా జనసేన ఉన్నారు కదా. సర్దుబాట్లు జరుగుతాయి. సర్దుబాట్లు జరుగుతాయి, సర్దుకుపోవడాలు ఉండవు. మా పార్టీ అధ్యక్షులు ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలి, ఎవరికి సర్దుబాటు చేయాలి, ఎమ్మెల్యే ఎవరికి ఇవ్వాలి, ఎంపీ ఎవరికి ఇవ్వాలని ఆయన సర్దుబాటు చేస్తారు. సర్దుకుపోవడాలు ఉండవు. మా స్థానాలన్నీ మేము కూడా అద్భుతంగా పోటీ చేస్తాం. జనసేన టీడీపీ సమన్వయంతో మేము పోటీ చేసి అన్ని స్థానాల్లో గెలుపొందుతాం. మా మద్దతుతో పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూడా అన్ని స్థానాల్లో గెలుపొందుతుంది. ఈ రాష్ట్రంలో కని విని ఎరుగని చరిత్ర రాబోతూ ఉంది. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఆయన కనీసం 15 స్థానాలు కూడా గెలవలేడు. జనసేన టీడీపీ 160కి పైగా స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. 25కి 25
ఎంపీ స్థానాలు కూడా జనసేన టీడీపీ కైవసం చేసుకోబోతాం. కేంద్రంలో బీజేపీతో పొత్తులున్నారు, రాష్ట్రంలో టీడీపీతో పొత్తులున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిపి వెళ్తాయి. ఎందుకంటే బీజేపీ చాలా క్లారిటీగా చెప్తుంది తెలుగుదేశంతో మేము కలిసి రాము అంటూ. మరి జనసేన ఏమైనా మధ్యవర్తి పాత్ర ఏమైనా పోషిస్తుందా? పొత్తు మీరే ప్రకటించేస్తున్నారు, మీరే చెప్పేస్తున్నారు అన్నీ కూడా. ఎలా ఇంకా మాకేముండదు సమాధానం? నాయకులు మాట్లాడిందే మేము అడుగుతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే మాట్లాడచ్చు. ఒక పార్టీతో రాష్ట్ర స్థాయి పార్టీలతో జాతీయ స్థాయి పొత్తులు అటువంటి అంశాలు మా పరిధిలో లేని అంశాలు. మా పార్టీ అధిష్టానం స్పందిస్తుంది ఇటువంటి అంశాల మీద. ఇది చెప్తున్నారు. పూర్తిగా వచ్చే ఎన్నికల్లో జనసేనకి టీడీపీకి సంబంధించి 160 స్థానాల వరకు వస్తాయి, వైసీపీకి కేవలం 15 స్థానాలు వస్తాయని ఘంటాపథంగా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నేతలే రోడ్ల మీదకి వచ్చుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎమ్మెల్యే టికెట్ల కోసం, ఎంపీ టికెట్ల కోసం అంతా రోడ్ల మీదకి వచ్చి బాహాబాహిలు దిగుతున్నారు. కానీ జనసేన టీడీపీ మొత్తం సర్దుబాట్లతోటి ముందుకెళ్తామంటూ ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెప్పి మహేష్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో కలిసి సురేంద్ర RTV విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.